సంబంధించి నాయుడు గారు పనిచేశారు కాబట్టి వాటికి సంబంధించిన యాక్షన్స్ ఇవన్నీ చెప్పారు. అయితే ఈరోజు విక్రమ్ మనం విదేశాంగ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే, మేము జనావాసాలకు ఇబ్బంది కాకుండా టార్గెట్ చేయగలిగాము. ఇక్కడ ఐక్యరాజ్య సమితి కానీ వీళ్ళందరూ కూడా అనుకున్న స్థాయిలో ఎవరు రెస్పాండ్ కాలేదు. భారత్కు సత్తా ఉంది, మాకు మేము సాధించుకోగలమన్న ఒక మాట అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒక అడుగు ముందుకేస్తే ఆపరేషన్ సింధు 2.0 కూడా ఉండొచ్చు అని. అంటే 2.0 అంటే ఈ మోడల్లో ఉంటుందా, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో. సో మనం ఆపరేషన్స్ ఎప్పుడు కూడా ప్లాన్ చేసినప్పుడు ఎక్కడైతే దెబ్బ కొడతామో ఆ దెబ్బ ఎనిమి మళ్ళీ ప్రత్యర్థి ఊహిస్తాడు కాబట్టి దానికి రెడీగా ఉంటాడు కాబట్టి మనం అదే ప్రాంతంలో అదే యాక్షన్ నార్మల్గా తీసుకోము. వీ విల్ డూ సంథింగ్ విచ్ ఈస్ మోర్ సర్ప్రైజింగ్. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు మీరు అడిగారు ఎప్పుడు కావచ్చు దాడి అంటే, నేను మంచి సస్పెన్స్ సినిమా లాగా వెయిట్ చేయండి సార్, జరిగినప్పుడు జరుగుతుంది అని చెప్పాను. అండ్ మీకు ఆఫ్లైన్ కూడా చెప్పాను, నేను ఏం జరగబోతుందో అని కూడా చెప్పాను. రైట్, బట్ దెన్ వీ కెనాట్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్. యా, సో రైట్ నౌ there is actually a lot of firefight which is happening in the Punch sector. అది జరుగుతోంది ఎలాగైనా కానీ. అండ్ ఎనిమి ప్రత్యర్థి ప్రతిఘటిస్తాడు అని తెలుసు మనకు, అండ్ ఎలా ప్రతిఘటిస్తాడో కూడా తెలుసు. సరే, అంటే ఇప్పుడు ఎల్ఓసిలో పాకిస్తాన్ కాల్పులకి పాల్పడుతోంది కదా, మన వాళ్ళు కూడా దాన్ని తిప్పుకొడుతున్నారు. అంటే అక్కడ కేవలం మనం ఫైరింగ్ ఓపెన్ చేయడానికే మనకు రైట్ ఉందా, లేదంటే ఇప్పుడు ఈ క్షిపణులను కానీ లేదంటే వీటి మిసైల్స్ని కానీ మనం వాడొచ్చా? ఎల్ఓసిలో ఆల్రెడీ వాడాం కదా. అంటే వాడాము. మీరు ముజఫరాబాద్ ఇప్పుడు కాల్పులు అయితే కంటిన్యూ అవుతున్నాయి కదా, కేవలం మనం కాల్పుల వరకే పరిమితం అవుతామా? ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే మీకు యాక్షన్ ఎంత ఉంటుంది, ఎంత డెప్త్ లో ఉంటుంది, అండ్ ఎంత డ్యామేజ్ మనం చేయాలనుకుంటున్నాము బట్టి మనం అప్పుడు ఆ వెపన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, రైట్. Missiles, especially guided missiles and precision missiles, are for critical targets, not for general targets. జనరల్ టార్గెట్స్ కోసం మనం ఆర్టిలరీ లాంటివే యూజ్ చేస్తాము. అండ్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని లిమిటెడ్ రేంజ్ మిసైల్స్ ఉంటాయి, గ్రౌండ్ టు గ్రౌండ్ ఉంటాయి, సర్ఫేస్ టు సర్ఫేస్ అంటాము, అవి యూజ్ చేస్తారు వాళ్ళు, చిన్న చిన్నవి. రైట్, అవి యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు జరిగేది మాత్రం లార్జ్లీ ఆర్టిలరీ యాక్షన్ అక్కడ జరుగుతుంది. రైట్, ఇట్స్ అన్ అట్రిషన్ వార్ అంటాం. అంటే నేను నీ సైడ్ ఎంత డిస్ట్రాయ్ చేయగలుగుతాను, నువ్వు నా వైపు ఎంత డిస్ట్రాయ్ చేయగలుగుతావు అనేది. ఇట్స్ అన్ అట్రిషన్ బ్యాటిల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ అలాంగ్ ది LOC రైట్ నౌ. రైట్.